ఖాళీ భూములు ఆఖరికి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం చూశాం. కానీ కర్నూలు జిల్లాలో ఏకంగా చెరువునే కబ్జా చేశారు. ఆనవాళ్లు లేకుండా ఆక్రమించుకున్నారు. స్థానిక వీఆర్ఓ రాజకీయ నేతలు కలిసి చెరువు భూమిని పంచుకున్నారు. పాలకుల మాటలు నీటి రాతలే అన్న నానుడి అక్షరాలా నిజం చేస్తోంది నాగలదిన్నె బ్రిడ్జ్. ప్రజల ప్రాణాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏమాత్రం భరోసా ఇస్తున్నాయో ఇక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. 2009లో తుంగభద్ర నదికి విపరీతమైన వరద పోటెత్తింది. దీంతో ఇక్కడున్న బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. అప్పటి నుంచి మహబూబ్ నగర్, కర్నూలు జిల్లా ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. నదిపై వంతెన లేకపోవడంతో నీళ్లపైనే ప్రయాణాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్రం విడిపోయాక వచ్చిన ఎన్నికల ముందు ఇటు టీఆర్ఎస్ అటు టీడీపీ పార్టీలు తాము అధికారంలోకి వస్తే నాగలదిన్నె బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీల వర్షం కురిపించారు. 2014 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో నాగలదిన్నె వంతెన విషయం ఎన్నికల స్టంట్గా మార్చుకున్నారు రాజకీయ నేతలు. ఎన్నికల్లో గెలిచాక ఇటువైపు చూడడం మానేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నందవరం మండలం నాగలదిన్నె గ్రామ సమీపంలో తుంగభద్ర నదిపై వంతెన నిర్మించారు. అప్పటి నుంచి రవాణా విషయంలో ఈ వంతెన ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే 2009లో కురిసిన భారీ వర్షాలకు తుంగభద్ర నది పొంగి పొర్లడంతో నాగలదిన్నె బ్రిడ్జి మొత్తం పూర్తిగా నేలమట్టమైంది. యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జిని మళ్లీ నిర్మించి 2 ప్రాంతాల మధ్య రాకపోకలు సాగేలా చూడాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వంతెన పడిపోయిన చోటనే బ్రిడ్జి కట్టడం అసాధ్యమని, మరో ప్రదేశంలో కొత్త వంతెన కట్టాలని అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. కూలిన బ్రిడ్జికి 35 కిలోమీటర్ల దూరంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బ్రిడ్జ్ 2009లో కూలిపోతే 2013లో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. అందుకు 42 కోట్ల నిధులు కేటాయించింది. అందులో కొంత మొత్తం మంజూరు చేసింది. హైదరాబాద్కు చెందిన M&S కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టెండర్లను దక్కించుకుని పనులను ప్రారంభించింది. బ్రిడ్జిని 2 ఏళ్లలో అంటే 2016 నాటికి పూర్తి చేయాలి. కానీ 2 రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలు నిధుల మంజూరును బూచిగా చూపిస్తూ సదరు కాంట్రాక్టర్ నిర్మిత గడువులోగా వంతెనను పూర్తి చేయలేదు. గుత్తేదారు మరో 2 ఏళ్లు పనులు పొడిగించుకుని వర్క్స్ కంటిన్యూ చేశారు. 2018 మార్చి నాటికి వంతెన పూర్తయి 2 ప్రాంతాల మధ్య రాకపోకలు సాగాలి. కానీ మరో ఏడాదైనా పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. భయం అయితే అనుక్షణం బెదపడుకుంటే అవతల వాళ్ళు అనుక్షణం బెదపడుకుంటే ఇక్కడ రావాలా. అనాథ వాళ్ళు ఉంటే కూడా ఇబ్బంది, ముసలి ఉండే ఇబ్బంది, పిల్లలు పట్టుకొని రావాలని ఇబ్బంది అవుతుంది. భయం అవుతుంది. ఇంకా హౌస్లో తలకెళ్ళంగా యాలయంగా అందరూ నడిచి వస్తే తలకెళ్ళ 20 రూపాయలు తీసుకుంటారు. మరి ఇంది వరకు నడిచి వస్తాం. ఇంకా కష్టం కాళ్ళ కాలుకుంటా ఇంక తిప్పులు కాదు, ఇక బ్యాగులు మూసుకొని ఇబ్బందులు పడుకుంటూ వస్తాం సార్. బ్రిడ్జి కంప్లీట్ కావాల్సింది ఓన్లీ 2 సంవత్సరాల్లో కంప్లీట్ కావాలి. అట్లాంటిది ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అయితే 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కానీ, గొర్రెలు కానీ, మామూలుగా ఈ పసిపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, అయితే బండ్లు వెహికల్స్ తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఇట్లాంటినే ఇబ్బందులు పడుతున్నారు. తుంగభద్ర నదిపై దాదాపు కిలోమీటర్ పొడవున వంతెన నిర్మాణానికి నదిలో 24 పిల్లర్లు నిర్మించాలి. వాటిపై ఐరన్ గడ్డర్ల పనులు చివరి దశకు చేరుకున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజాపురం గ్రామ శివారులో బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన 2 ఎకరాల ల్యాండ్ అవసరమని జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు గుర్తించారు. కర్నూలు జిల్లా అధికారుల సహాయంతో అందుకు తగ్గ భూమిని రైతుల నుంచి సేకరించారు. ఫైనల్ గా ఆ 2 ఎకరాలకు సంబంధించిన ఫైల్ను ఇటు కర్నూలు జిల్లా అధికారులు, అటు జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ కోసం ప్రతిపాదనలు పంపారు. కానీ నెలలు గడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించలేదు. దీంతో బ్రిడ్జి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. గత నుండి ఇక్కడ తెలంగాణకు వెళ్తున్నాం సార్ ఐజాక్కి. ఈ బ్రిడ్జి పడిపోయి దాదాపు 10 సంవత్సరాలైనా నిర్మాణం పూర్తి కాలేదు. రవాణా తిరగడానికి జనాలు, సాధారణ ప్రజలు అక్కడ నుండి ఇక్కడ తిరగడానికి చాలా ఇబ్బంది ఉంది. ఒక ఇది 1/2 కిలోమీటర్ వేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. అక్కడ తెలంగాణ కర్ణాటక వాళ్ళు
సంవత్సరం లోపల ముగించారు. అది నుంచి బళ్ళారి బెంగళూరు పోనీకి దాదాపు 150 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది ఈ రకంగా ఇక్కడ నుంచి పోతే. మంత్రాలయం అయితే ఇంకా మా గద్వాలకు అందుకున్నట్ల జస్ట్ 60 కిలోమీటర్స్. మామూలు 30 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ నాగల్దిన్న నుంచి మంత్రాలయం 15 మినిట్స్ 60 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్ళిపోతాం బస్కి అయితే. ఈ రకంగా ఇది లేనందువల్ల బ్రిడ్జ్ లేనందువల్ల ఇంత ఇబ్బంది వద్దు. ఇంకా ఆ నరకం కొద్దిగా స్లిప్ అయితే దాన్ని నీళ్ళలో పడిపోతాము. ఆ బ్రిడ్జెస్ లేని లేడీస్ నడుస్తున్నారు, కాళ్ళు బొబ్బలు వేస్తున్నాయి ఉసుకల. రెండు ప్రభుత్వాలు చొరవ చూపి నాగలదిన్నె వంతెన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.